చదువుల వలన నాశనం జరుగుతోందా లేదా చదువుకున్నటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు కరువు అవుతాయా, చదువుకుంటాం వేస్టా? ఈ చర్చ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత వస్తున్నటువంటి నేపథ్యంలో స్లేట్ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన కథనం. చదువుకున్న వారి గతి ఇక అంతేనా? ఉన్నత విద్యా సంస్థలో టాప్ గ్రేడ్లో పాస్ అయిన వాళ్ళు రెస్టారెంట్లో, గ్యాస్ స్టేషన్లో పనిచేస్తుంటే చదువును పెద్దగా పట్టించుకోకుండా బలాదూరుగా తిరిగిన వారు కోట్లలో సంపాదిస్తున్నారు. ఇక చదువు ఎందుకు? కృత్రిమ మీద అన్ని తలకిందులు చేసింది. ఇక ఉన్నత చదువులు వేస్ట్. నెట్పై ఒక వ్యక్తి ప్రశ్న ఇటీవల బాగా డిబేట్ అవుతున్న అంశం. లెక్కలు ఎక్కాలు తెలవనోళ్ళు లక్కుతోటి లచ్చల్లో మునిగిపోతారు, పుస్తకాలతో కుస్తీలు పట్టేటోళ్ళు సర్కారీ క్లర్కులై మురిగిపోతారు. 36 ఏళ్ల నాటి శివ సినిమాలో పాట. చదువు అంటే పుస్తకాల్లో ఉన్నదాన్ని బట్టి కొట్టి పరీక్షలో రాసి మార్కులు సాధించడమేనా? అవును అనుకుంటే ఇక అలాంటి చదువు చదివిన వాళ్ళకి చెప్పే గతి. కృత్రిమ మీద చేయలేని పని చేసే వాళ్ళకే ఇక ఉద్యోగాలు. సామాజిక తెలివితేటలు, భావోద్వేగ తెలివితేటలు, సృజనాత్మకత, నలుగురితో కలిసి పనిచేసే సామర్థ్యం, కుశాగ్రబుద్ధి లాంటివి ఉన్నవారికే జాబ్స్. నిజానికి ఒకప్పుడు ఇవన్నీ చదువులో భాగం. గత 40 ఏళ్లుగా కేవలం సబ్జెక్టుపై అంతకు మించి మార్కులపై ఫోకస్ రావడంతో లైఫ్ స్కిల్స్ విద్య చచ్చింది. ఎంత డబ్బున్నా ఏం లాభం? ఆయన గురించి తెలియని తెలుగువారు ఉండరు. నాగార్జున సాగర్ డ్యామ్ కాంట్రాక్టర్, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి, సినిమా నిర్మాత, పెద్ద హోటల్, సినిమా థియేటర్, మాల్స్కి అధినేత, కళల బంధువు మేబీ సుబ్బరామరెడ్డి గారు అనుకుంటా. ఇది ఆయన గతం. పాపం ఈరోజు 5 లక్షల అప్పు కోసం తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే ముఖం చాటేస్తున్నారట. ఎక్కడో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో తీవ్ర తప్పిదం జరిగింది. మరో ప్రముఖుడు, ఆయన ప్రవర్తన గురించి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆయన నటనని మెచ్చుకొని వారు ఉండరు. ప్రైవేట్ పాఠశాలలో స్పోర్ట్స్ టీచర్తో కెరీర్ ప్రారంభించి నటుడు, నిర్మాత, రాజ్యసభ సభ్యుడిగా ఎదిగాడు. ఇప్పుడు కొడుకుల మధ్య పోరు, గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్టు ఇప్పుడు కొత్తగా తీసిన సినిమాలో కోట్ల కొద్దీ నష్టాలట. వ్యక్తుల జీవితాల్లో తొంగి చూడటం మంచిది కాదు. పైగా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడటం, చెబుతున్న విషయం అందరికీ బాగా అర్థం కావడానికే వీళ్ళ గురించి ప్రస్తావించింది. మేబీ మోహన్ బాబాయ్ ఉంటారు. చదువు అంటే సరిపోదు, డబ్బు ఉంటే సరిపోదు, జీవితంలో ఒక దశలో విజయాలు సాధిస్తే సరిపోదు. రాజనాల, కత్తికాంతారావు, మహానటి సావిత్రి, శ్రీదేవి, సిల్క్ స్మిత, పురిచిత్తల, ఇవి జయలలిత, వీళ్ళ జీవితంలో సాధించిన విజయాల. కానీ వారి చివరి రోజులు దయనీయం. పగవాడికి కూడా వద్దు బాబు అనుకునేంత కష్టాలు. బతికితే చంద్రమోహన్లా బతకాలి, అక్కినేని నాగేశ్వరరావు బతకాలి. బతుకంటే భయం. ఏం చేయాలో ఏం చేయకూడదో ఆలోచించి ముందడుగు వేశారు. బతకడం ఒక కళ. దీన్నే లైఫ్ స్కిల్స్ అంటారు. ఎన్నాళ్ళు వేరు ఇక వేరు. కృత్రిమ మేధ యుగంలో ఉత్తుత్తి చదువులకు కాలం చెల్లింది. బట్టి డేటాతో బుర్ర నింపేవారు రోబోల ముందు ఎందుకు కొరగాకుండా పోతారు? లైఫ్ స్కిల్స్ ఉన్నవారిదే ఇక రాజ్యం. అందుకే కేవలం పలక్కే పరిమితం కాకుండా కాలికి బలపం కట్టుకుని ఊరా తిరిగి తల్లిదండ్రులు, విద్యార్థులను ఎడ్యుకేట్ చేస్తున్నారు. అంటే ఈయన చేస్తున్నారు ఆ పని. బాలమిత్ర అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు అన్నమాట.